ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మహేష్ బాబు కెరీర్లో ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నా దూకుడు స్థానం మాత్రం ఎప్పుడూ ప్రత్యేకం. ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ సినిమాకి గోపీమోహన్ గారు కథ అందించారు, అలాగే స్క్రీన్ ప్లే కానీ. సో ఆయన పాత్ర చాలా కీలకం. ఈరోజు గోపీమోహన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి దూకుడు విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మీ కెరీర్లో సూపర్ హిట్స్ చాలా ఉన్నాయి. సో అంటే సక్సెస్ఫుల్ మూవీస్కి రచయితగా మీరు కేర్ ఆఫ్ అడ్రస్. అయితే అన్నిట్లో కల్లా దూకుడు చాలా స్పెషల్ మూవీ. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డ్ ఈ మూవీ. సో దూకుడు ఇప్పుడు రిలీజ్ కాబోతుంది మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా 9వ తేదీ. దూకుడు సినిమా పేరు వినంగానే, ఆ ప్రస్తావన రాగానే ఫస్ట్ మీకు గుర్తొచ్చే జ్ఞాపకం ఏంటి? అసలు ఆ జర్నీ అండి, మహేష్ బాబు గారితో జర్నీ, శ్రీను వైట్ల గారితో జర్నీ, సార్ 14 రీల్స్ వాళ్ళతో జర్నీ. అంటే ఆల్మోస్ట్ సంవత్సరం పైన జరిగింది. మధ్యలో స్ట్రైక్లు వచ్చినాయి. సో చాలా మంచి పీరియడ్. నాకు తెలిసి నా ఎంటైర్ క్యారియర్లో నేను ఫస్ట్ సినిమా సంతోషం తర్వాత సార్ అంత ఎంజాయ్ చేసిన సినిమా దూకుడు అండి. సార్ అయితే దూకుడు కథ మహేష్ బాబు గారికి చెప్పే ముందు దానికంటే చాలా క్రితమే మహేష్ బాబు గారితో సినిమా చేయాలి శ్రీను వైట్ల గారిని ఫిక్స్ అయింది. ఎలాగో కథ మీరే ఇస్తారు. అయితే దీనికంటే ముందు, దూకుడు కథ కంటే ముందు మహేష్ బాబు గారికి ఒక కథ చెప్పి ఒక 5 months దాకా దాని మీద కూర్చొని దాన్ని మధ్యలో కావాలని మీరే ఆపేసి మళ్ళీ దూకుడు కథ రెడీ చేశారంట. నిజమేనా ఇది? అంటే అవునండి. అంటే పెద్ద హీరో కదండి, ఒక కథతో సాటిస్ఫై అయిపోయి వెళ్ళిపోవటం కాకుండా, అంటే జనరల్గా ఎలా అంటే అండి, హీరోతో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు ఒక లైన్ చెప్తాం. తర్వాత డెవలప్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ లైన్ బలంగా తయారవుతాయి, కొన్నిసార్లు ఏమో మధ్యలో సెకండ్ హాఫ్ సరిగ్గా రావట్లేదు, లేకపోతే మధ్యలో ఎక్కడో అనుకున్నంత సాటిస్ఫాక్షన్ రాలేదు. అలాంటి మూమెంట్లో ఉండగా యూనిక్గా చేద్దాం. అందరూ అంటే మహేష్ బాబు గారికి ఫ్యామిలీలో ఆడియన్స్ ఉన్నారు, మాస్లో ఆడియన్స్ ఉన్నారు, పిల్లల్లో ఫ్యాన్స్ ఉన్నారు. సో అందరికీ నచ్చే విధంగా చేద్దామని చెప్పి ఈ లైన్ అనుకుంటాం జరిగిందండి. సో ఇది అనుకున్న తర్వాత సీను గారు కూడా బాగా ఎగ్జైట్ అయ్యారు. సో సీను గారితో మేము అంతకుముందు పనిచేసిన కథల్లో కూడా కొన్ని మంచి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా దీంట్లో వాడటం జరిగిందండి. మంచివన్నీ పెట్టుకున్నాం. సో మీరు ఆ ముందు కథ డ్రాప్ చేసిన తర్వాత ఈ దూకుడు ఐడియా ఏ ఫేజ్లో వచ్చింది? ఆ ఐడియా క్రియేషన్ ఎలా జరిగింది ఒకసారి చెప్పండి సార్. అంటే ఐడియా క్రియేషన్ కాదండి, యాక్చువల్గా ఏంటంటే మేము చాలా కథలు వింటున్నాం. అందరూ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ, నేను కూడా చాలామంది రైటర్లను రికమెండ్ చేశాను కథలు ఉన్నాయంటే మహేష్ బాబు గారి దగ్గర. అంటే ఆయన, నేను బేసిక్గా కృష్ణ గారి అభిమానిని. సో చిన్నప్పటి నుండి మహేష్ బాబు గారు అంటే కూడా చాలా ఇష్టం. ఆయన చిన్నప్పుడు సినిమాలు చేస్తూ ఉండేవారు కదా. సో అలా ఉన్నప్పుడు మనకి ఒక పెద్ద సినిమా, పెద్ద హీరో వచ్చినప్పుడు మంచి సబ్జెక్ట్ దొరికితే కావాలని నేను స్క్రీన్ ప్లేలోనూ అట్లా ఇన్వాల్వ్ అవుదామని అనుకున్నాను. సో సబ్జెక్ట్ మంచిది. అప్పటికి మేము ఏంటంటే కింగు, నమో వెంకటేశ్వర, రెడీ వరుసనే చేసుకుంటూ వస్తున్నాం. మాకు కొంచెం టైం కావాల్సిన పరిస్థితి కూడా ఉంది ఆ టైంలో. సో అందుకని మేము 14 రీల్స్ ఒక్కళ్ళని కాదు, మీరు చేయండి, అందరూ సబ్జెక్టులు కూడా విన్నాం, మీరు ఎవరు దాన్ని విన్నా కూడా తీసుకురండి అని అన్నారు. ఓకే, మీరు కాకుండా బయట నుంచి కూడా కథలు వినిపించారు చాలా. అందరూ ఆల్మోస్ట్ ఈరోజు ఇండస్ట్రీలో డైరెక్టర్లు అయిన వాళ్ళందరూ కూడా ఆ టైంలో వచ్చి 14 రీల్స్లో కథలు చెప్పారు. ఓకే, అంటే కొన్ని సినిమాల కింద కూడా వచ్చిన తర్వాత. అయితే మేమేంటంటే మేము ఆ టైంకి ఎక్స్పెక్ట్ చేసిన పోకిరి ఆయనది లాస్ట్ బిగ్గెస్ట్ హిట్ సార్. మేమేంటంటే దానికి కాలేజ్ జరుగుతుంది, సో రిలీజ్ అవ్వాలి, అది మధ్యలో ఉంది. సో మాకు బెంచ్ మార్క్ కింద పోకిరి ఉంది, దాని ముందు మాకు ఇష్టమైన సినిమా ఒక్కడు. సో వీటి రేంజ్కి తగ్గకుండా చేయాలి, పైగా అమెరికాలో క్లాస్ ఆడియన్స్కి అతడు బాగా రీచ్ అయింది. కరెక్ట్. సో మన సినిమా ఇలా అన్నిటినీ క్యాటర్ చేయాలి, అమెరికా ఆడియన్స్ ఫస్ట్ 1 million మూవీ అండి దూకుడు. సో అందుకని బాగా ఎక్కువ కష్టపడ్డాం అందరూ. అంటే సీను గారు తరపున సీను గారు, కోన వెంకట గారు, నేను, మేమందరం కూడా సబ్జెక్టులు ఎతకటం స్టార్ట్ చేసాం. చాలా సబ్జెక్టులు అనుకుని ఫైనల్గా ఒకరోజు 14 రీల్స్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఒక సబ్జెక్ట్ రెడీ చేయించారు. సార్ ఏంటి సార్ ఏదో సబ్జెక్ట్ చెప్పారంటే సీను గారికి, ఏంటి అదేనంటే ఏదో చెప్పారు, ఆయనకు నచ్చలేదు. అప్పుడు నేను వెళ్ళి కూర్చున్నప్పుడు సబ్జెక్ట్ చెప్తే, ఈ సబ్జెక్ట్ ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుందేమో కదా సార్, అసలు ఇలా వెళ్ళకూడదు, మహేష్ బాబు లాంటి హీరోని పెట్టుకుని మనం ఇలా డల్గా ఉండకూడదు అని సంథింగ్ అక్కడ డిస్కషన్ జరిగితే, పని మీరు అన్నది కూడా బాగుంది కదా ఐడియా, ఇలాగే వెళ్ళండి పని, ఇలా ఆలోచించి చెప్పండి. అంటే ఆ ప్రొడక్షన్ హౌస్కి ఆల్రెడీ చెప్పిన కథకి మీరు రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటే రివర్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఒక లైన్ ఏదో
ఎప్పుడో చూసిన ఒక సినిమాలో ఇలాంటి అంశం బాగుంది అని చెప్పి గోపి గారు ఆ కథలు ఇచ్చారు. ఓకే. అయితే ఆ కథ అలా చేయకూడదండి, ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పాను. ఐడియాగా మీరు చెప్పింది బాగుంది, ఒకసారి వర్క్ చేసామని చెప్తారా అన్నారు. అలా కొన్ని రోజులు వర్క్ చేసి వెళ్ళి సీను గారికి చెప్పడం జరిగింది. సీను గారు ఐడియా చెప్పిన వెంటనే చాలా ఎగ్జైట్ అయ్యారు. తర్వాత ఏంటంటే ఇలా గోపి గారు వాళ్ళు చెప్పిన దానివల్ల నేను ఇలా చేశానండి అని చెప్తే, ఓ అవునా, కానీ ఇది చాలా బాగుంది, చాలా బెటర్గా ఉంది అని ఎగ్జైట్ అయ్యారు. ఎగ్జైట్ అయ్యి దాని మీద ఇంకా చాలా అందరం పార్టిసిపేట్ చేసి చాలా బాగా వర్క్ సో ఈ కథ మహేష్ బాబు గారికి నిరేషన్ ఎలా ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం దీనికి ముందు రివర్స్ ఇంజనీరింగ్ గురించి ఒక మాట మాట్లాడుకుందాం, కథను ట్రీట్మెంట్ చేసే విధానం. నాకు బాగా గుర్తు, నువ్వు నేను సినిమాకి మీరు కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్. ఆ నువ్వు నేను సినిమాకి రివర్స్ ఇంజనీరింగ్ చేసుకుంటూ వెళ్ళిందే సంతోషం మూవీ. అవునండి. సో అంటే మీరు ఈ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఈ టెక్నికల్ ఆలోచించడం కానీ ఇదంతా అవ్వడం వల్ల, చదువు వల్ల వచ్చిన నాలెడ్జ్ ఇది. అంటే ఒక ట్రీట్మెంట్ మార్చి వేరే విధంగా చేసుకుంటే ఇంకో కథ వస్తుందని. అంటే ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఈ సినిమాల గురించే స్టడీ చేస్తూ ఉండేవాళ్ళం. అంటే రకరకాల ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ చూస్తూ, అలాగే ఒకే కథాంశాన్ని రకరకాల పీపుల్ ఎలా చెప్పారు అనేదాన్ని అలా స్టడీ చేయటం వల్ల, పైగా స్క్రీన్ ప్లే బుక్స్ కూడా నేను విపరీతంగా చదివాను అప్పుడు బ్రిటిష్ లైబ్రరీలోకి అట్లకి. సో అలా కొంచెం ఈ కథని ఇలా చెప్తే ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే మేము చేసిన అన్ని సినిమాలు కూడా ఇలా సినిమాలు చూస్తున్నప్పుడు ఈ కథను ఇంకోలాగా చెప్తే ఎలా ఉంటుంది, ఈ ఐడియాని ఇంకోలాగా చెప్తే ఎలా ఉంటుంది అని అలా పుట్టిన కథలే కొన్ని ఉన్నాయండి. సో ఇప్పుడు మీరు గమనిస్తే రెడీ కానీ ఇవన్నీ మాయాబజారు, గుండమ్మ కథ, వాటి స్క్రీన్ ప్లే ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవి. సో నాకు టెక్స్ట్ బుక్స్ లాగా మన ఓల్డ్ మూవీస్ ఉండేయండి అప్పట్లో. సో అయితే మీకు నేను ముందుగా యాక్చువల్గా ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందే చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. ముందుగా మీకు సారీ, ఎందుకంటే మీకు దూకుడు రిలీజ్ అని పిలిచాం కానీ నాకు మీతో చాలా కాలంగా ఒక ఇంటర్వ్యూ చేయాలని కోరిక. సో మిగతా అంశాలు కూడా నేను ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తాను మీకు రివ్యూకి సంబంధించింది. మీరు అన్నారు గుండమ్మ కథ కానీ మిస్సమ్మ కానీ కొన్ని ప్రస్తావించారు. అయితే నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీరు మనస్ఫూర్తిగా నిజం చెప్పాలి ఈ విషయంలో. చెప్పండి. ఈ 2 సినిమాల ఇన్స్పిరేషనో, స్ఫూర్తితో సంథింగ్ ఏదైనా సరే వాటి సోల్ నుంచి గోపీమోహన్ ఒక కథ రాసుకున్నాడు. మల్టీ స్టారర్ మూవీ, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. కథ అద్భుతంగా వచ్చింది, ఇండివిజువల్గా ప్రతి హీరోకి నచ్చింది. బట్ ఎందుకో ఆ ప్రాజెక్టు సినిమాగా మారలేదు. బట్ గోపీమోహన్ చాలా సంవత్సరాలు తీవ్రమైన ప్రయత్నం చేశారు ముగ్గురిని ఒప్పించడానికి అని నాకు తెలిసింది. ఇది వాస్తవమా కాదు? లేదండి, అంత పెద్ద స్టార్లతో నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. సినిమా అని కాదు, మీరు ఆ కథ రెడీ చేసిన మాట వాస్తవమా కాదు? కథ అంత పెద్దదే. అంటే మేము సీను వైట్ల గారు మల్టీ స్టార్ చేద్దామని అనుకున్నాం దూకుడు టైంలో. అది ఐడియల్ లెవెల్లోనే అనుకున్నప్పుడు ఇంత పెద్ద హీరోలు కలవడం అనేది అంత ఈజీ ఈ విషయం కాదని చెప్పి అప్పుడే డ్రాప్ అయిపోయాం. ఓకే, ప్రయత్నం అయితే జరిగింది. ప్రయత్నం అంటే మాకే తప్ప బయట హీరోలకి వెళ్ళి చెప్పేంత దూరం వెళ్ళా. ఓకే, అంటే ఒక హీరోని ఒప్పిస్తే ఇంకో హీరోని వెళ్ళి అడగొచ్చు అని అనుకున్నాం, కానీ టైం పట్టే ప్రాసెస్ అనుకుని అప్పటికి దూకుడు హిట్ అయిన తర్వాత బాగా డిమాండ్ ఉంది సీను గారికి, ఇమీడియట్గా చేసే. సో ఆ డిమాండ్లో ఈ మల్టీ స్టారర్ని చేయలేము, ఆ ఒత్తిడిని కూడా తట్టుకోలేము అని, పైగా ఫ్యాన్స్ అందరినీ సాటిస్ఫై చేసేటట్టుగా స్క్రిప్ట్ రాయాలి. అది కాదు నా మనసులో అయితే పర్సనల్గా ఉందండి. నేను ఎప్పుడు కూడా ఒక కథలో ఇద్దరు స్టార్స్ ఉన్న వాళ్ళని కలిపి చేయటం అనేది ఇష్టపడతాను. మీరు సంతోషం సినిమాలో ప్రభుదేవ గారిని పెట్టాం. అవును. అలాగా దుబాయ్ సీన్లో మా జేడి చక్రవర్తి గారిని పెట్టాం. అలా మా సినిమాల్లో ఇంకొక హీరోకి ప్యారలల్గా ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే ఒక జనరేషన్ హీరో లేకపోతే ఇంకో అలా కూడా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి. సార్ అయితే మళ్ళీ దూకుడు విషయానికి వస్తాం సార్. మీరు మొత్తం కథ అంతా రెడీ చేసుకున్న తర్వాత మహేష్ బాబు గారికి అది నెరేషన్ అంటే కథ ఫుల్గా రెడీ చేయలేదండి, లైన్గానే చెప్పాము. ఆయన కాలేజ్ బిజీలో ఉన్నారు రిలీజ్కి. సో మా మీద నమ్మకంతో, అంటే మేము లైన్ చెప్పిన తర్వాత సీను గారు మా టీం మీద నమ్మకంతో ఇంకా గో హెడ్ అన్నట్టుగానే అన్నారు. ఇంకా ఎప్పుడు డెవలప్మెంట్స్ అప్డేట్ చేస్తూ ఉండేవాళ్ళం. అలా ఫస్ట్ హాఫ్ రెడీ అయిన తర్వాత ఒకసారి టర్కీ బ్లాక్ని మొత్తం విత్ డైలాగ్స్ రీడింగ్ ఇచ్చాం. ఇచ్చినప్పుడు సీను గారు ఆయన బాడీ లాంగ్వేజ్ అది కూడా చేసి చూపించి, ఇలా ఉండాలి అంటే మీరు టర్కీ బ్లాక్లో ఎలాగైతే తన యాటిట్యూడ్ ఉంటుందో అదంతా చేసి చూపించేటప్పటికి ఆయన ఇంకా కనెక్ట్ అయిపోయాడు. యాక్చువల్గా ఆ టైంలో
ఇంకో ప్యారల్గా ఉన్న 2 మూవీస్ కూడా అనుకున్నారు చేద్దామని చెప్పి. ఉమ్, ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ బాగా వచ్చిందని డిసైడ్ అయ్యారో ఆ సినిమాలు క్యాన్సిల్ చేసి ఇదే సినిమా సార్ ఇంకా స్ట్రైట్ స్టార్ట్ టు ఫినిష్ దూకుడే, ఇంకా మధ్యలో వేరే సినిమా. మొదటి నుండి ఆయన ఇంకో సినిమా ఎప్పుడు ప్యారల్గా పెట్టుకోరు, ఉమ్, కానీ కలేజా డిలే అయిపోయిందనే ఉద్దేశంతో చేద్దామా అని అనుకున్నారు. ఓకే. ఆ, తర్వాత వద్దనుకుని అట్లా క్యాన్సిలేషన్ చెప్పేసి మా సినిమానే స్టార్ట్ టు ఫినిష్ చేశారు. ఆ సినిమాలు ఏమన్నా గుర్తున్నాయి సార్ ఆయన వద్దని? అంటే మీకు అందరికీ తెలిసిన స్నేహితులు సినిమా చేద్దాం అవును, అనుకున్నారు, శంకర్ తెలుగు గారు. వెర్షన్లో ఆయన చేద్దాం ఆ, అనుకున్నారు. అది ఆయన హెసిటేటింగ్గానే ఉన్నారు, ఉమ్, ఎందుకనంటే అక్కడ తమిళ హీరో ఇక్కడ తెలుగు అలా చేయటం ఎంతవరకు బాగుంటుంది అనే. సో హెసిటేషన్లోనే క్యాన్సిల్ చేశారు అది. సో అదే టైంకి దూకుడు అద్భుతమైన కథ రావడంతో ఇదే చేసేద్దామని ఫిక్స్ అయిపోయారు. సార్. చెప్పిన కానీ మేము ఇంకా బాధ్యతగా తీసుకుని, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటేనండి, ప్రెషర్ పెట్టకుండా అభిమానంతో మా దగ్గర నుండి అద్భుతమైన కథ తెప్పించుకున్నాడు సార్. అది. అంటే ఎంకరేజ్ చేస్తూ ఉమ్, ప్రతిదీ బాగుందంటూ, అంటే సీను గారికి కూడా డైరెక్టర్గా రెగ్యులర్గా ఏం చెప్పినా కానీ చాలా బాగుంది సార్, చాలా బాగుంది, ఉమ్, చాలా బాగా చేశారు అని ఎంకరేజ్ చేస్తే ఆ మోటివేషన్ తోటి అందరం బాబుకి ఈ సీన్ నచ్చింది, బాబుకి ఈ ఎపిసోడ్ నచ్చింది, ఈ క్యారెక్టర్ నచ్చింది, ఒక హై వస్తుంది కదా. హై వస్తుంది. దాంతో మేము అంటే రెగ్యులర్గా ఇంకా దాని మీదే శ్రమపడి బాగా చేసాం. సార్. ఇప్పుడు వరకు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుండి నేను ఎంజాయ్ చేసిన సినిమా దూకుడు, సూపర్. అంటే రైటింగ్ సైడ్. సార్, అయితే ఇస్తాంబుల్ ఫస్ట్ షెడ్యూల్ అక్కడ జరిగింది. ఆ షెడ్యూల్కి వెళ్ళే ముందు రోజు రాత్రి మీ టీం మొత్తాన్ని కలిపి ఒక పెద్ద డిన్నర్ జరిగింది. ఆ, మీకు గుర్తుందా అది? అంటే ఒకటి కాదండి, ఆ సినిమానే ఆ సినిమా వర్క్కి వర్క్, అలాగే రిక్రియేషన్ లాగా అనుకోండి, లేకపోతే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగా అందరం ఉమ్, ఆల్మోస్ట్ టర్కీ బ్లాక్ వెళ్ళే ముందు, తర్వాత స్విట్జర్లాండ్ అయితే నేను కూడా వెళ్ళాను, తర్వాత దుబాయ్ వెళ్ళాను, వాళ్ళతో పాటు గుజరాత్ షూటింగ్కి అవుట్డోర్కి వెళ్ళాను. సార్. సో అక్కడంతా కూడా అసలు ఏదో షూటింగ్ అసలు పిక్నిక్ టైప్లోనే ఉండేది. డే అంతా షూటింగ్ అట్మాస్ఫియర్లో మేము కంపెనీగా ఉంటూ ఉండేవాళ్ళం. ఉమ్, సీను గారికి, మా బాబు గారికి, వీళ్ళందరూ. కానీ ఎప్పుడు జోకులు సరదాగా ఉండి మళ్ళీ ఈవినింగ్ అయిపోగానే అందరం కూర్చొని కథ మీద అసలు వర్రీ లేదు, కథ బాగా అద్భుతంగా వచ్చేసింది, ఇది బ్లాక్ బస్టర్ అని డే 1 నుండి అందరం ఇక ఒకటే ఒక clarity ఉంది. ఒకే క్లారిటీ. అసలు సినిమా రిలీజ్ వరకు ఉమ్, ఈవెన్ ప్రొడ్యూసర్స్ కానీ మాకు కానీ ఎవరికి అసలు ఇంచు కూడా డౌట్ లేదు, ఇది బ్లాక్ బస్టర్ అంతే. అలా అదే టోన్లో ఉన్నామండి, అలాగే జరిగింది. అయితే దూకుల్లో హీరో క్యారెక్టరేషన్ చూసుకుంటే చాలా వేరియేషన్లు ఉంటాయి సార్. 3 రకాల వేరియేషన్స్ ఉంటాయి. సో ఇలాంటి ఒక ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉండాలని ఫిక్స్ అయ్యి ఆ క్యారెక్టర్ రాసుకున్నారా? దూకుడు ఒక ఫాదర్ అండ్ సన్ స్టోరీ అండి ఎసెన్షియల్గా మేము అనుకున్నప్పుడు. ఉమ్, బట్ మహేష్ బాబు గారి ఇమేజ్కి, ఆ స్టార్డమ్కి సూట్ అయ్యేటట్టుగా కూడా అన్ని ప్యాడ్ చేద్దామని ముందు నుండి ఫిక్స్ అయ్యాం. ఉమ్, సో అప్పటికేంటంటే పోకిర్లో పోలీస్ ఆఫీసర్ కదా ఓన్లీ లాస్ట్ ఎపిసోడ్లోనే రివీల్ అవుతారు. అవును. సో చాలా హై వచ్చిన పాయింట్ అది. మనం స్టార్ట్ టు ఫినిష్ ఎందుకు చేయకూడదు ఉమ్, అనేది థాట్. సో ఈ కథకి పోలీస్ ఆఫీసర్ అయితే డైనమిజం కూడా వస్తుందని చెప్పి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అనుకుంటం జరిగింది. కథలో భాగంగా ఫాదర్ కోసం ఎమ్మెల్యే లాగా డ్రామా ఆడాల్సిన ఉమ్, అదొకటి వచ్చింది. రెండోదేమో ఫాదర్ చేత రివెంజ్ తెచ్చుకునే ఆ ప్రాసెస్లో బెల్లారి బాబు లాగా చేయాల్సిన అది వచ్చింది. అలాగే ఎంఎస్ నారాయణని ఆయన్ని కన్విన్స్ చేయడం కోసం డైరెక్టర్. అయ్యారు. సో 4-5 షేడ్స్ దాంట్లో ఉంటాయి ఆయన చేసేది. ఆయన బిలీవ్ చేశారంటే ఒక సినిమాలో ఇన్ని వేరియేషన్స్ ఉంటున్నాయి, అది సరిగ్గా బ్లెండ్ అవుద్ది అని చెప్పి మీరు చెప్పినప్పుడు ఆయన బిలీవ్ చేశారా? యాక్చువల్గా చెప్పాలంటేనండి, టీం మీద చాలా కాన్ఫిడెన్స్, లైన్ కనెక్ట్ అయిపోద్ది, 100% చూస్తారు, వీళ్ళ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదో చేస్తున్నారు వీళ్ళు రకరకాలుగా అనేది మనసులో ఆయనకి ఉండేది. వీళ్ళ స్టైల్ అంటే మా రెడీ కానీ, అప్పుడు కింగ్ కానీ నెంబర్ ఆఫ్ ట్రాక్స్ ఉంటాయి కదా. అవునవును. ఆల్రెడీ అప్పటికే మంచి సక్సెస్ ఇచ్చిన టీం ఇది. సో వెంకీ ఆయన దుబాయ్ సీన్ ఉన్నాను కాబట్టి వీళ్ళ స్టైల్ ఏదో అనుకుంటా ఒక కథ అనుకున్న తర్వాత దీన్ని ఎంటర్టైన్మెంట్తో బ్లెండ్ చేస్తారు అనే టోన్లో ఆయన కూడా ఎంజాయ్ చేస్తూ చేశారండి ప్రతిదీ. ఈవెన్ మీరు సినిమా చూస్తే ఆయనది బ్రహ్మానందం గారి ట్రాక్స్ కానీ, ఆయనది మళ్ళీ ఇస్తాడని, లేకపోతే సెకండ్ హాఫ్లో ఎంఎస్ నారాయణ గారితో కానీ అసలు ఎంత లైవ్లీగా ఉంటాయి. అంటే ఆయన ఇంతకుముందు ఎప్పుడు చేయని స్టైల్లో అది. యాక్చువల్గా పోకిర్లో ఒక డిఫరెంట్ స్టైలు, కలేజాకి వచ్చేలేక ఆయన కాస్త ఓపెన్ అయ్యాడు యాజ్ ఏ ఆర్టిస్ట్. అవును అవును ఓపెన్ అయినా అక్కడ ఏంటంటే చిన్న లైన్ ఉంటుంది, ఆ లైన్ దాటలేదు. అవును
ఎప్పుడైతే దూకుడుకొచ్చేసిందో ఆ పంచ్ ఉంటది, ఆ పవర్ ఉంటది, ఆ క్యారెక్టరైజేషన్‌లో అవును. మహేష్ బాబు గారు యాజ్ ఎ యాక్టర్‌గా పూర్తిగా ఓపెన్ అయిన సినిమా అది. ఓపెన్ అయింది సినిమా. అంతేగాని మీరు 'టర్కీ బ్లాక్'లో కూడా వెన్నెల కిషోర్‌తోను, సమంతతో అవును. ఆయన సీన్‌లన్నీ గూడా అంటే అది ఇంకొక యాటిట్యూడ్‌లో ఉంటాయి. ఆ ఎంటర్‌టైన్‌మెంట్. హ్మ్. ఒకే సినిమాలో ఆయన క్యారెక్టర్ వేరియేషన్స్ చాలా ఎళ్తా ఉంటాయండి. మీరు గమనిస్తే కాన్ఫిడెంట్‌గా ఉంటాడు. యెస్. ఫస్ట్ బ్లాక్ అంతా యాటిట్యూడ్ ఉంటుంది. లవ్ బ్లాక్‌లో చిన్న ఇగో హ్మ్. ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ దీంతో మళ్ళీ వెన్నెల కిషోర్‌తోనేమో ఒక టైప్ ఆఫ్ చిన్న ఫ్రెండ్‌షిప్ డామినేషన్ లాగా మాట్లాడేది. చిన్న సెటైర్ ఉంటది దాంట్లో. హ్మ్. సో, అలాగా చాలా షేడ్స్ ఉన్నాయి సో, దాంట్లో. అంటే ఒక సినిమాలో అన్నీ మళ్ళీ ఎమ్మెల్యేగా ట్రాన్స్‌ఫార్మ్ అయినప్పుడు ఆ యాటిట్యూడ్‌లో అది వేరే తెలంగాణ దీంట్లో ఉండటం. అది మళ్ళీ బ్రహ్మానందం పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళంతా ప్లే చేస్తా ఉంటారు అవును. కాబట్టి. సో, అదొక యాటిట్యూడ్‌లో ఉండటం. సో, అది లక్కీగా అలా కుదిరింది. అంటే మేము మహేష్ బాబు గారిని ఎలా చూడాలి అని అభిమానులుగా అనుకున్నామో, అదన్నీ సినిమాలో పెట్టడం జరిగిందండి. ఈ తెలంగాణ యాస పెడుతున్నాం అని చెప్పినప్పుడు ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు? బావుంటుందా? చిన్న యాడ్ ఉంటుందా? అనేది ఒక చిన్న డౌట్ ఉంటది కదండీ! ఆ! బట్ ఏంటంటే 'పోకిరి' దగ్గర నుండి ఆయన కొంచెం ఓపెన్ అయ్యి చేస్తూ మొదలెట్టాడు. హ్మ్. మీరు గమనిస్తే ఆయన స్లాంగ్ గాని, అవును. ఇప్పుడు ఆ అలాగా ఏమో డైరెక్టర్‌కి ఒక విజన్ ఉంది. ఆయన చేయించుకుంటాడు కదా! అని. హ్మ్. సో, 'సీను' గారు గతంలో 'డీలో' శ్రీహరి గారితోటి, 'కింగ్‌లో' నాగార్జున బుట్టు సీన్ క్యారెక్టర్ ఇలా తెలంగాణ టైప్ క్యారెక్టర్‌లు అవును. కొన్ని చేశారనమాట. సో, ఆ ఎక్స్‌పీరియన్స్ ఉండటం వల్ల ఇక్కడ కూడా అంటే ముందు అసలు ఫస్ట్ 'మహేష్ బాబు' గారితో ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు తెలంగాణ బ్యాక్‌డ్రాప్ కథ ఆయన ఓకే. పూర్తిగా. పూర్తిగా. ఆ! అది వాళ్ళ ఫాదర్ చనిపోతే ఒక పెద్ద మంచి లీడరు చచ్చిపోతే ఆయన అమెరికా నుండి రావటం హ్మ్. ఇలాంటి కథ అనమాట. ఎక్కడో సెకండ్ హాఫ్ మాకు సరిగ్గా ఇదవ్వలా. హ్మ్. అందుకని దాన్ని ఒక లెవెల్ దాకా ఎంటర్‌టైనింగ్‌గా చేసాం. అప్పుడు దాంట్లో శ్రీహరి గారు కూడా అనుకున్నాం ఓకే. క్యారెక్టర్. తర్వాత అది సెట్ అవ్వట్లేదని చెప్పి ఈ కథకొచ్చాం. బట్ దాంట్లో ఉన్న 1, 2 తెలంగాణ ఆహ్, ఇవి వాడాం. మేమప్పుడు వర్క్ చేసిన దాన్ని. సో, అయితే దూకుడు విషయానికొస్తే ఆహ్, ఈ శంకరన్న క్యారెక్టర్ 'ప్రకాష్ రాజ్' గారి క్యారెక్టరు అది మన హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌లోని పీజేఆర్ గారి, జనార్దన్ రెడ్డి గారి క్యారెక్టర్ రెఫరెన్స్ తీసుకొని క్రియేట్ చేశారని అవునండి. హ్మ్. అంటే ఆయన స్టోరీ కాదు. ఆ! కాకపోతే క్యారెక్టరైజేషన్ ఆ ఆయన వ్యక్తిత్వం. క్యారెక్టరేషన్ ఆయనంటే చాలామంది అంటే మేము హైదరాబాద్‌కొచ్చే టైంకి కూడా ఏ బడ్డీ కొట్టు చూసినా ఆయన ఫోటో పెట్టుకొని ఉండేవారు. సో, అలాగా చిన్న చిన్న షాపులు ఎందుకంటే ఆయన ఓపెనింగ్‌లు చేయడం. నాకు తెలిసి ఖైరతాబాద్ దగ్గర నుండి పంజాగుట్ట, సోమాజిగూడ ఇటు సైడ్ మొత్తం అంతా సార్ ఇటు కూడా సైడ్ బోరబండ, మోతీనగర్, మోతీనగర్ కూకట్పల్లి ఎక్కడ పెట్టినా ఆయన చాలా జనార్దన్ రెడ్డి గారి ఫోటోలే స్టాచ్యూలే ఉంటుంది. ఉంటాయి. అవును. ఎందుకంటే ఆయన అంతమందికి అంత హెల్ప్ చేసి అంటే కొంచెం పేదలకు అండగా ఉండేవాడని అంటూ ఉన్నారు. సో, మేము మేము ఎక్స్‌పీరియన్స్ అయ్యాం. కొన్ని మా ఫ్రెండ్స్ ఉన్నారు తెలంగాణ మిత్రులు. వాళ్ళు కూడా మా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పడం. ఆ హ్మ్. క్యారెక్టరైజేషన్స్‌ని సింబాలిక్‌గా పెట్టుకున్నాం. కొంచెం లీడర్ అంటే మరి ఇక్కడ తెలంగాణ ఉన్నప్పుడు అలా ఆయన ఇంకా ఆదర్శంగా తీసుకొని రాసామండి. బట్ లోపల ఆ థాట్ అయితే ఆయన్ని పెట్టుకొని రాసుకున్నారు. ఆయన పెట్టుకుని ఉద్దేశ్యం అయితే అలాంటి లీడర్ అనేది నా అలాంటి ఉద్దేశం. లీడరని. సూపర్. అయితే ఆ క్యారెక్టర్‌కి అంటే మీరు కృష్ణ గారి ఫ్యాన్. కోన వెంకట గారు గాని, లేకపోతే శ్రీను వైట్ల గారు గాని అందరూ కృష్ణ గారి అభిమానులు. అవును. సో, అద్భుతమైన ఫాదర్ క్యారెక్టర్ అక్కడ ఉంది. ఏ క్షణంలో అయినా కృష్ణ గారినే పెట్టేద్దాము అనే ఆలోచన గాని, ఆ డిస్కషన్ గాని రాలేదా? అంటే ఆహ్, ఒకటి 2 సార్లు ఆ డిస్కషన్ కూడా జరిగిందండి. సో, హ్మ్. అంటే కృష్ణ గారి మీద ఉన్నప్పుడు మాకొక ప్రెషర్ ఏర్పడుతుంది. బ్యాలెన్స్ చేయాలి అనేది. హ్మ్. ప్రకాష్ రాజ్ గారి మీద అయితే ఎప్పుడు అవసరమో అప్పుడు తీసుకురావడానికి ఉంటుంది. హ్మ్. ఇప్పుడు ఫస్టే కృష్ణ గారు ఫస్ట్ 5 మినిట్స్‌లో చనిపోయారనంటే, ఇది మళ్ళీ అది వస్తారనే ఫీలింగ్ ఇలా ఎందుకు చేస్తారు? గెస్ట్ అపియరెన్స్ కాదు, సినిమాలో మొత్తం ఉన్నారు. ఇలాంటిది కూడా తెలుస్తది ఒక కదండీ. సెన్స్ రన్ అవుద్ది. సెన్స్ రన్ అవుతుంది. సో, అందుకని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన వాళ్ళనే పెడితే బెటరు హ్మ్. అని చెప్పి అలా ఆలోచించడం అయితే జరిగింది. శ్రీహరి గారిని కూడా ముందుగా అనుకున్నారని తెలిసింది. అది శ్రీహరి గారు ఈ సబ్జెక్ట్‌కి అనుకోలేదండి. అహా! ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టరు ఫాదర్ శ్రీహరి గారి క్యారెక్టర్. చేత చేపించొచ్చు అనే ఆలోచన జరిగినట్టు తెలిసింది. అది జరగలేదండి. ఆ! అంటే జరగలేదంటే అదే చిన్న కన్‌ఫ్యూజన్ ఏంటంటే అంతకుముందు అనుకున్న కథకి ఓకే. ఆయన అనుకున్నాం. ఫాదర్ పక్కన రైట్ హ్యాండ్ లాగా ఉంటారు. సో, ఆయన చనిపోయినప్పుడు మహేష్ బాబు గారికి గైడ్ చేసేటట్టుగా అలా అనుకున్నాం అనమాట. హ్మ్. అది అనుకున్నది కొన్నాళ్ళకే ఇది స్టార్ట్ అయింది కదా! సో, అప్పుడు ప్రకాష్ రాజ్ గారిని అనుకున్నామండి. మొదటి నుండి ఆయనైతేనే బావుంటారు అనుకున్నాం. ఎందుకంటే ఓ ముప్పావు గంట సినిమాలో ఆయన ఉండరు. అవును. తర్వాత కూడా కథలో వచ్చిన తర్వాత ఆహ్, ఆయన కోసం హీరో రివెంజ్ ఆయన
మా ఇది చేసుకునేది ఉంటుంది. సో, అది కృష్ణ గారైతే కృష్ణ గారే చేసుకోవాలి కదా! కృష్ణ గారి చేతే అట్లా ఏదన్నా వస్తదేమో. హ్మ్. సో, ఇమేజ్ అంతే ఇవుంటాయి. కదా! ఇమేజ్ హ్మ్. ఇదుంటుంది. సో, అది కాకుండా ప్యూర్‌గా 'ప్రకాష్ రాజ్' గారైతే మనం ఎలా డిజైన్ చేస్తే అలా ఎళ్ళొచ్చనేదే. సార్ కాసేపు ఈ దూకుడు, ఈ రీ రిలీజులు, సినిమాలు ఇవన్నీ పక్కన పెడదాము. కృష్ణ గారి అభిమాని అంటున్నారు కాబట్టి ఎప్పుడు సార్ కృష్ణ గారి మీద ఆ అభిమానం అంటే ఏ సినిమా చూసినప్పుడు, ఏ సీన్ చూసినప్పుడు, ఏ విషయం విన్నప్పుడు అభిమానం మీలో మొదలైంది? అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఫైట్‌లు, డాన్సులు ఉన్న సినిమాలు ఎవరైనా పిల్లలు ఇష్టపడతా అంతే. ఉంటారు కదా! హ్మ్. అలా నాకు ఊహ తెలిసే టయానికి రామారావు గారు ఆల్మోస్ట్ పాలిటిక్స్‌లోకి హ్మ్. ఎళ్ళిపోతూ ఉన్నారు. ఎళ్ళిపోతూ కృష్ణ గారి హవా అప్పుడు బాగా నడుస్తా ఉందండి. సార్ చిరంజీవి గారు అప్పుడే ఆహ్, మొదలైంది. అది వస్తున్నారు. హ్మ్. 'శుభలేఖ' ఇలాంటి సినిమాలు. అవి కూడా బాగా ఇంట్రెస్ట్‌గా చూస్తూ ఉండేవాళ్ళం. సార్. చూస్తూ ఉండేవాళ్ళం గానీ కృష్ణ గారిదంటే నెలకొక సినిమా వస్తూ ఉండేది. సో, అన్ని సినిమాల్లో ఫైట్‌లుండేయి. ఆయన సూపర్ ఫాస్ట్. సో, నాకసల లేడీసు సినిమాలంటే అయి ఇష్టం ఉండేది కాదు. అసలు ఈ నాగేశ్వరరావు గారియి హ్మ్. అవంటే కథా చిత్రాలు కదా! అవును. నాకు ఫైట్‌లు లేకపోతే అసలు సినిమాకెళ్ళేవాడిని కూడా కాదు. సార్. అలా కృష్ణ గారి సినిమాలు నెలకొకటి వస్తూ ఉండేది. హ్మ్. ఎళ్లి చూస్తా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం. నా ఊహ తెలియని టైంలో. అప్పుడు కాకపోతే అలా కాకుండా కృష్ణ గారు పేపర్‌లో ఎప్పుడు విరాళాలు ఇచ్చే దగ్గర ఆయనదే ఎక్కువ నంబర్ ఉంటూ ఉండేది. హ్మ్. కృష్ణ గారు రూ. 1,00,000 ఇచ్చారు. మిగతా వాళ్ళందరూ 25,000 అలా ఇచ్చినట్టుగా ఉండేదనమాట. ఉంటే ఈయన ఇంత గొప్ప క్యారెక్టర్ అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే నేను నటుడిగా కంటే కూడా ఆయన వ్యక్తిత్వానికి ఎక్కువ ఫ్యాన్నండి. సార్. సో, అప్పట్లో మా ఇంటి పక్కన కృష్ణ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఆళ్ళెంతసేపు కృష్ణ గారు అలా చేశారు, కృష్ణ గారు ఇలా చేశారు, హ్మ్. అంటే కృష్ణ గారి గొప్పతనం గురించి, కృష్ణ గారు ఎన్ని సాహసాలు చేశారు, కృష్ణ గారు ఫస్ట్ స్కోప్‌లో సినిమా చేశారు. 'అల్లూరి సీతారామరాజు' ఆయనే చేశారు. అప్పుడు ఇంకా అంటే నాకు ఊహ తెలిసే టయానికి 'అల్లూరి సీతారామరాజు' రిలీజ్ అయిపోయి, ఇప్పుడు ఎలాగైనా 'అల్లూరి సీతారామరాజు' మళ్ళీ రిలీజ్ అయితే చూడాలి. అది నా టార్గెట్. ఓకే. అలాగా ఎప్పుడో రీ రిలీజ్‌లో ఇప్పుడు మనకు 'దూకుడు' హ్మ్. ఎలాగవుతుందో, అలా అప్పట్లో 'అల్లూరి సీతారామరాజు' రీ రిలీజ్ విజయవాడలో జరిగితే ఫస్ట్ డే‌లోనే హౌస్‌ఫుల్ అప్పుడు. ఎళ్తే ఆ సినిమా చూసిన తర్వాత ఇంకా నేను హి ఈజ్ మై ఫ్యాన్. అంటే నేను నేను అది హి ఈజ్ మై ఫ్యాన్ కాదు. నేను ఆయనకి ఇంకా హ్మ్. అభిమానిగా ఉండాలి అని ఫిక్స్ అయిపోయాను. ఒక కనెక్షన్ కనెక్షన్ వచ్చేసింది. పూర్తి స్థాయిలో. హ్మ్. సో, 'దూకుడు' ముందు ఎప్పుడన్నా కలిసారా సార్ కృష్ణ గారిని మీరు? ఆ! నేను ఫస్ట్ 'వంశీ' సినిమాకి మీరు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవును. పనిచేశాను. ఆ! ఫస్ట్ క్లాప్ ఆయన మీదే కొట్టింది. అబ్బా! ఇంక సో, అంతకంటే అదృష్టం ఏముంది. ఇండస్ట్రీకొచ్చినప్పుడు ఒక అభిప్రాయం ఏంటంటే ఎప్పటికైనా కృష్ణ గారిని కలవాలి. హ్మ్. ఆయనతో సినిమా చేయాలి. అది వచ్చిన 1 ఆర్ 2 ఇయర్స్‌కే వంశీ సినిమాతో హ్మ్. చెప్పారా ఇంత అభిమానం ఉంది సార్ మీ మీద నాకు? చెప్పాను. కాకపోతే అప్పటికేంటంటే ఎవరు కలిసినా అభిమానే అంటారు కదా సార్. వాళ్ళకి సో, అలవాటైపోయింది. గానీ మేమందరం అంటే మా టీమ్ అంతా కూడా అభిమానులం. దూకుడు టీమ్ అంతా కూడా హ్మ్. అనిల్ సుంకర్ గారు, అవును. నేను, సీను వైట్ల గారు మేమందరం ఇది కృష్ణ గారి అభిమానులని ఆయనకి బాగా తెలుసు. సార్. అయితే ఈ సినిమాకి ముందుగా అందరూ అనుకుంది 'దేవిశ్రీ ప్రసాద్‌ని' మ్యూజిక్ డైరెక్టర్‌గా అనుకున్నారు 'దూకుడుకి'. అవును. అయితే ఒక కొత్త కుర్రాడు దానికంటే ముందే అంటే ప్రాజెక్టు ఫైనల్ కాకముందే వచ్చిపోతూ శ్రీనువైట్ల గారిని, టీమ్‌ని కలుస్తా పోతూ వస్తూ ఉన్నాడు. సో, ఫైనల్‌గా 'దేవిశ్రీ ప్రసాద్' గారు కాకుండా ఆ కొత్త కుర్రాడికి ఛాన్స్ ఇచ్చారు. ఆ కొత్త కుర్రాడు ఎవరు? ఆ డిసిషన్ ఎలా జరిగింది? మీ నోటితో చెప్పండి. అంటే యాక్చువల్‌గా తమన్ను ఆహ్, నాకు నల్లమల బుజ్జి గారి దగ్గర అలా పరిచయం. హ్మ్. అదే వెంకటేష్ బాబు సినిమాకి ఏదో చేద్దామని అనుకున్నారు కొన్నాళ్ళ క్రితం. హ్మ్. అప్పుడు అదేదో అవకాశం రాకపోతే నేను ఆయనతో టచ్‌లో ఉంటూ ఉండేవాడిని తమన్‌తో. టచ్‌తో నాదేదో సినిమా డైరెక్షన్ దానికోసం మంచి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుందామని అప్పుడు తమనే మ్యూజిక్ అని అనుకుంటూ ఉండేవాడిని. మీ సినిమాకి. మా సినిమాకి. హ్మ్. అయితే అనుకోకుండా మాది రెడీలు ఇవన్నీ సూపర్ డూపర్ హిట్లు అయ్యి రైటర్‌గా అవకాశాలు ఎక్కువ రావటం మొదలైంది. హ్మ్. సరే ఏదో 2 పడవల మీద కాలు పెట్టి ఎళ్ళకుండా ఒకటి ఫోకస్‌గా వెళ్దామని చెప్పి రైటింగ్ సైడ్ ఉన్నాను. ఆ టైంలో నేను సీను వైట్ల గారిని పరిచయం చేశాననమాట ఒకసారి. మద్రాసు చెన్నై ఎళ్ళినప్పుడు ఫోన్ చేస్తే, "ఒకసారి సీను గారిని కలవాలి. కల్పిస్తారా?" అనంటే అలా నేను కల్పించడం జరిగింది. హ్మ్. అప్పుడు తనేదో ఒక ఆల్బమ్ చేశాడు తమిళ్ ఆల్బమ్. ఆ ఆల్బమ్ వినిపించాడు. దాంట్లో సమంత హీరోయిన్. ఓకే. సో, ఆల్బమ్. ఆ సినిమా ఏదో అథర్వం ఆస్కార్ ఫిల్మ్స్ వాళ్ళెవరో చేసింది. ఓకే. ఫస్ట్ సినిమా చిన్న వీళ్ళతో అప్పుడు ఫస్ట్ ఫిల్మ్ సమంత. ఓకే. చేస్తే ఆ సినిమా మ్యూజిక్ చాలా బావుంటుంది. అది విని సీను గారు బావుంది. డెఫినిట్‌గా
కమింగ్ మూవీస్లో ఏదో ఒక దాంట్లో నేను చెప్తానన్నారు. కానీ 1 or 2 మూవీస్ కుదరలా. మా దేవి గారితోనే మాకు కాంబినేషన్ మంచి హిట్ కాంబినేషన్ అవటం వల్ల రెడీ కింగ్, నమ్మ వెంకటేశ వరకు ఆయనతోనే ట్రావెల్ అవ్వాల్సి వచ్చింది. తర్వాత ఆయన కంటిన్యూస్గా డెడికేటెడ్గా ఈ సినిమాకి మ్యూజిక్కి 1 year ఉంటే 1 year మాతో ట్రావెల్ అయ్యే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేది మేము అనుకున్నాం. ఇంకా ఫస్ట్ టైం బాబుతో అసలు ఫుల్ లెంత్ ఆల్బమ్ ఇవ్వాలి. మేము అది సీను గారు మొదటి నుండి ఫిక్స్ అయ్యి ఉన్నారనమాట. ఇదైతే ఫ్రెష్ సౌండింగ్ కావాలి, కొత్తగా ఉండాలి అని. అలా ఒకసారి తమ్మన్కి 2 సిచ్యువేషన్లు ఇచ్చి నువ్వు తీసుకురా, జెన్యున్గా బాగుంటే నేను మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి నిన్ను రికమెండ్ చేస్తాను. సో 2 సిచ్యువేషన్లు, ఈ దూకుడు సాంగ్ ఒకటి, గురువారం మార్చి ఒకటి, 2 బ్లాక్ బస్టర్లు. అసలు ఆయన చాలా బాగా చేసుకుని వచ్చాడు. సీను గారు విన్న వెంటనే ఎగ్జైట్ అయ్యి అప్పటికప్పుడే నాకు ఫోన్ చేసి ఒకసారి అర్జెంటుగా రాకపోయినా నాకు వినిపించారు. సార్ అదిరిపోయినాయి సార్, మనం అనుకున్న దానికి ఇంట్రొడక్షన్ పడితే అది సౌండింగ్ చాలా ఫ్రెష్గా ఉంది. అదే బాబుకి అంటే మా ప్రొడ్యూసర్స్ కూడా వినిపించాను, వాళ్ళకి నచ్చింది. సో ఇక మనం డెసిషన్ తీసేసుకుంటున్నాం, బాబు కూడా ఓకే అంటే వెళ్ళిపోతాం. ఆయన కూడా వినేసి సూపర్ అన్నారు. ఇంకా డైరెక్టర్ బాగా హార్డ్గా బిలీవ్ చేస్తారంటే. సో అలా ఓకే అన్న తర్వాత ఇంకా అనౌన్స్ చేయడం. అంతేకాకుండా ఆయన మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ బిజినెస్ మెన్కి కూడా ఆయన్ని చేశారు. 2 బ్యాక్ టు బ్యాక్, అంటే 100 days గ్యాప్లోనే రిలీజ్ అయినాయి. 2 బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్. మాదైతే 6 సాంగ్లు ఆ టైంలో బాగా ట్రెండ్ అయినాయి. అంటే ఆల్బమ్ మొత్తం సూపర్ హిట్ సార్. అయితే ఒక చిన్న డౌట్ సార్, తమన్ గారిని, అంటే అప్పుడు అసలు తమన్ కూడా కాదు పేరు, సాయి అనుకుంటాను. సాయి అనే ఒక కుర్రాన్ని మహేష్ బాబు గారు ఫైనల్ చేసేటప్పటికి నాకు తెలిసి బృందావనం కూడా పూర్తి స్థాయిలో రిలీజ్ అయ్యిందో అవలేదండి. కలేజాతో పాటు అది రిలీజ్ అయినట్టుంది. బట్ కిక్, బృందావనం డిస్కషన్స్లో ఉండటం ఏదో ఉంది, మేము ఫైనలైజ్ చేసాం. సో ఆ టైంకి ఆ ప్రాజెక్ట్ చేతిలో ఉన్నా కానీ అతని పూర్తి స్థాయి స్టామినా ఏందనేది ఎవరికి తెలియదు. మహేష్ బాబు గారు లాంటి ఒక పెద్ద స్టారు ఒక కొత్త కుర్రాడిని నమ్మి ఇచ్చేయడం ఛాన్స్, ఒక 2 పాటలని ఆ క్షణంలో డిసిషన్ తీసుకోవడం ఎలా జరిగింది అది? ఆయనకి యాక్చువల్గా ఏంటంటే ఆయన టాలెంట్ని బాగా గుర్తుపడతారండి సార్. అందులో ఆయనలో ఉన్న గొప్ప లక్షణం అది. అలా చాలామందిని ఈవెన్ మీరు గమనిస్తే బిజినెస్ మ్యాన్ తర్వాత ఒక సినిమా చేసిన డైరెక్టర్కి, కొత్త బంగారు లోకం డైరెక్టర్కి సీతం వాకిట్లో సిరిమల్లి చెట్టు అవకాశం ఇచ్చారు. సో ఆయన స్ట్రాంగ్గా అదేం లేదు, మంచి టాలెంటెడ్ అంటే ఆయన ఇమీడియట్గా ఈవెన్ మిర్చి చేసిన వెంటనే ఇమీడియట్గా శ్రీమంతుడు కూడా చేశారు కదా సార్ ఆయన. అవును. సో జనరల్గా అప్పటికి ఏంటంటే హీరోలు అందరూ 5-6 సినిమాలు చేస్తే కానీ, 5-6 సినిమాలు చేసి పెద్ద బ్లాక్ బస్టర్లు ఇస్తే కానీ అవకాశం ఇస్తూ ఉండేవారు కదా. కరెక్ట్. కానీ ఆయన ట్రెండ్ మార్చి ఒక సినిమా హిట్ ఇస్తే 2వ సినిమాకి అవకాశం ఇచ్చారు. 2-3 డైరెక్టర్లు చేశారు అలాగే సార్. అండ్ అసలు మీ కథల విషయంలో కానీ, మీరు కానీ, శ్రీనువైట్ల గారు కానీ, కోన వెంకట గారు, మీ ముగ్గురు గారిని కలిస్తే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేలని సినిమానే ఇప్పుడు దాకా లేదు. అద్భుతంగా వస్తుంది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టరే సినిమా నిలబెట్టేస్తుంది. సో దూకుడు విషయానికి వచ్చేలేకే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ క్రియేషన్ ఎలా, ఆ ప్రాసెస్, ఆ డిసిషన్ ఎలా జరిగింది? అంటే ఎలాగో ఈ సినిమా యాక్చువల్గా చెప్పాలంటే సీను గారు ఎప్పుడు కథ కూడా సెట్ అయిపోయిన తర్వాత ఆయన వరీడ్గా ఉండేవారు కాదు. కథ అంతా సెట్ అయింది, బాబుకి కూడా నచ్చేసింది కథ. కానీ మన స్టైల్ ఇప్పుడు మనం రెడీలో ఒకలాగా చేసాం, కింగ్లో బ్రహ్మానందం క్యారెక్టర్ ఒకలాగా. ఇప్పుడు దీంట్లో ఏమన్నా వస్తుందా అంటే నేను ఏదో ఒకటి ఆలోచిస్తానులేండి సెకండ్ హాఫ్కి అని అంటుండాలి. తర్వాత ఆయన లేదు ఫస్ట్ హాఫ్లోనే ఏదన్నా ఒకటి థింక్ చేయండి అని చెప్పారు. మేము ఫస్ట్ హాఫ్ మొత్తం కథ చెప్పినప్పుడు ఏదన్నా ఒకటి అనుకుంటాను అంటే నాకు హెల్ప్ఫుల్గా శ్రీధర్ సిపాన్ అని ఇంకో రైటర్ కూడా ఉన్నారు. మేము ఇద్దరం కలిసి ఒక వారం రోజులు కూర్చుని సార్ ఇలా రియాలిటీ షో అని చెప్పి, అంటే అది థాట్ కొత్తగా ఉంది కానీ ఆ రోజుకి ఇంకా మనకి బిగ్ బాస్లు ఇవన్నీ లేదు, ఓన్లీ న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయి. శిల్పా శెట్టి ఇది లండన్ షోలో గెలిచిందని. సో దాన్ని తీసుకుని మేము ఉదాహరణగా ఆ ట్రాక్ వెళ్ళటం జరిగిందండి. అది విన్న వెంటనే ఆయన ఎగ్జైట్ అయ్యారు, చాలా బాగుంది, మనం 3-4 రోజులు కూర్చుని దీన్ని క్లారిటీగా అనుకుందాం అన్నారు. ఇక మొత్తం అల్లి చేసాం. తర్వాత మన కోనా గారు కూడా వచ్చారు. ఇక అక్కడ మేమందరం కలిసి ఇంకా దాన్ని ఫుల్ లెంత్గా పద్మశ్రీ క్యారెక్టర్ చేయటం బాగా ఎంజాయ్ చేసాం ఆ క్యారెక్టర్ చేసినప్పుడు. సో అది తర్వాత సెకండ్ హాఫ్కి ఏంటంటే ఎంఎస్ గారితో, అసలు ఎంఎస్ నారాయణ గారు మా కథలో లేరు, ముందు కథ చెప్పినప్పుడు కూడా లేరు, ఫైనల్ చేసుకున్న క్యారెక్టరే లేదు. అయితే అలా ట్రావెల్ అవుతుండగా మధ్యలో స్ట్రైక్ వచ్చింది.
స్ట్రైక్ వస్తే సరే ఆ టైంలో ఎక్కడో ఒకళ్ళు మీరు సెకండ్ హాఫ్‌లో భలే క్యారెక్టర్ దింపుతారండి. బ్రహ్మానందంది 'రెడీలో' భలే చేశారు. హ్మ్. ఇక్కడ 'దుబాయ్' సీన్‌లో 'సల్మాన్ రాజ్' క్యారెక్టర్ సెకండ్ హాఫ్‌లో హైలైట్ అయింది. అలా భలే గమ్మత్తుగా భలే ఏదో క్యారెక్టర్‌తో లేపి సినిమా డిప్ అవుతున్నప్పుడు మీరు ఇది చేస్తారు. అది ఇదని అంటే మరి జనాలు కొంచెం ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా ఇలాంటిదని. నేను ఫస్టు ఓకే. ఆయన కూడా ఏంటంటే 'ఎంఎస్' గారు మా సినిమాల్లో అంతకుముందు చేసిన 'దుబాయ్ సీన్' సినిమాలో 'సల్మాన్ రాజ్' క్యారెక్టర్ పేలింది. అవును. చిన్న క్యారెక్టర్ చేసిన 'రెడీలో' కూడా పేలింది. ఆయన సొంతంలో చాలా పేరొచ్చింది అవును. ఆయనకి. సో, ఏదన్నా చేద్దాం ఆయన మంచి నటుడు అని అంటే అప్పుడు నేను ఈ ట్రాక్ ఆలోచించుకొని ఎళ్లి చెప్పడం జరిగింది. ఆయన ఎక్సైట్ అయ్యారు సీను గారు.